గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, మా స్పెషల్ సిఎస్ గారు సవ్యసాచ్ ఘోష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుద్ధ ప్రకాష్ గారు, మా సెక్రటరీ గారు సతీజ గారు, మా వివిధ హోదాలో ఉన్న అధికారులకు, మా మీడియా మిత్రులందరికీ కూడా మీ మంత్రిగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే బయట దేశాల లోపట మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, గొప్పగా మా పిల్లలు ముందుకు పోవాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆర్థికంగా ఆ కుటుంబాల మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అప్పులు చేసి విదేశాలకు చదువు కోసం పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు సుమారు 2022 నుంచి అంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ 22, 23, 23, 24, ఇప్పుడు 25, 26 వరకు సుమారు 300 కోట్ల రూపాయల పైచిలకు వరకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు నిధులు విడుదల చేసి వారి యొక్క లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు క్రియేట్ చేయబడింది. దానిలో భాగంగా మరి ఆ శాఖ మంత్రిగా మా అఫీషియల్స్ అందరితోని ఏదైతే ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి పోతున్నటువంటి ఆలోచనని, ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ గతంలో మీ అందరికీ తెలుసు ఏదైతే ఉద్యోగుల పరంగా జీతాల విషయంలో కూడా పెండింగ్ విషయాలు కానీ, రెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ రెంట్స్ బిల్డింగ్స్ విషయంలో కానీ సాధ్యమైనంత వరకు పెండింగ్ బిల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు అంబేద్కర్ ఓఆర్సీసీ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మైనార్టీ ఓఆర్సీసీ కానీ, బీసీలకు సంబంధించి మహాత్మారావు జ్యోతిరావు పూలేకి సంబంధించిన విషయం కానీ, ఈబీసీ కానీ, అంటే ఆ ఎంటైర్ వెల్ఫేర్ మా మంత్రి గారు ప్రభాకర్ గారు లేకపోయినప్పటికీ 3 వెల్ఫేర్ ఎస్సీ అండ్ ఎస్టీ మైనార్టీ 3 వెల్ఫేర్కి సంబంధించిన శాఖ మంత్రిగా మా స్పెషల్ సిఎస్ గారు, మా సెక్రటరీ గారు, మా ఇంకో సెక్రటరీ గారు మేమందరం కలిసి ప్రత్యేకంగా ఇంత కష్టకాలంలో పిల్లలకు అండగా ఉండాలని గొప్ప సంకల్పంతో, గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు మేము కూడా ఊహించలే. అంటే ఇంత కష్టంలో కూడా ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం సంవత్సరాల కొద్ది 22 నుంచి 25 అంటే సుమారు 3 సంవత్సరాలు 4వ సంవత్సరం నడుస్తుంటే అప్పులు చేసి తల్లిదండ్రులు మా ఆఫీస్ నుంచి వచ్చిపోతుంటారు. అన్న మా కొడుకుని అమెరికాను పంపించినాను, మా బిడ్డను అమెరికాను పంపించినాను, అప్పులు చేసినామన్న అప్పులు కట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఒక్కొక్కరికి ఇబ్బందుల పాలవుతుందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఒక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు అమెరికా చదువులు కానీ, యూరోప్ కానీ, వేరే కంట్రీలో విదేశాలు చదువుకునడానికి ఓఆర్సీస్ నిధులు సుమారు 2288 మంది స్టూడెంట్స్కు 2288 మంది స్టూడెంట్స్కు సుమారు 300 కోట్ల పైచిలకు రాష్ట్ర బడ్జెట్ నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే 2228 మంది విద్యార్థులు అంతా కూడా 2022 నుంచి ఈ రోజు వరకు పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మా సిఎస్ గారు, మా సెక్రటరీ గారు, మా అధికారులందరూ కూడా అర్హత ఉన్న ఎలిజిబిలిటీస్ అన్ని ఆన్లైన్లో జనరేట్ అయ్యి టోకెన్ జనరేట్ అయిన అందరూ కూడా అకౌంట్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ క్రియేట్ కాబట్టి ఎవరైనా అనుకోకుంటే టెక్నికల్ ఎలిజిబిలిటీని కూడా మిస్ అయితే కూడా అవి కూడా పునర్పరిశీలన చేసి వారికి కూడా ఆ విద్యార్థుల యొక్క పిల్లల భవిష్యత్తు కూడా మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మనం ఒక కొడుకును కార్పొరేట్ స్కూల్లో చదివించాలంటే ఈ రోజున కార్పొరేట్ స్కూల్లో ఫీజులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డ ఈరోజు మన దేశం మన పిల్లల్ని అరచేతిలో పెట్టుకుని తల్లిదండ్రులు వేరే దేశాలు చదువు కోసం పంపిస్తారు. అక్కడ పోయిన తర్వాత ఇక్కడే అప్పులు చేసి అమెరికాకు కానీ వేరే దేశాలకు పంపించినాక పిల్లలకు తిరిగి డబ్బుల విషయంలో కూడా, ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులకు ఇబ్బందులు అవుతుంటే మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు తెలంగాణ ప్రజలు, మన ప్రజలు, ఏ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క నిర్ణయం ప్రకారం ఉంటుంది, ప్రభుత్వాలు నడుస్తాయి. ఆ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి 22 ఉన్న పెండింగ్లు కూడా మేము ప్రత్యేకంగా ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే
తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రులు కానీ, మంత్రివర్గం కానీ, ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంది. మరి ఈరోజు ఇంత పెద్దగా నిధులు విడుదల చేసిన విషయం లోపల కానీ, గతంలో పెండింగ్ వెల్ఫేర్ పరంగా పెండింగ్ల విషయంలో కానీ, అనేక సమస్యల విషయంలో మేము బాధ్యతలు తీసుకున్నాక అనేక అంశాల లోపల అనేక మార్లు రివ్యూలు తీసుకొని మా అధికారులతో చర్చించి, డిప్యూటీ సీఎం గారితో చర్చించి, స్పెషల్గా ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. మనం ఈరోజు 2285 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మేము మనస్ఫూర్తిగా వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా సుమారు 300 కోట్ల పైసలకు మీ అకౌంట్లలో వేరే దేశాలకు వెళ్తున్న మీ పిల్లల చదువు కోసం మీ అకౌంట్లో జమ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటూ కూడా మిస్ అయిన వాళ్ళు ఏదైతే ఉంటే వాటి కూడా మా అధికారులు కూడా నిబంధనలకు అనుగుణంగా ఆ విద్యార్థులకు గిట్ట లిస్టులో వచ్చి మా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అనుకుంటున్నట్టయితే అవి కూడా పునర్పరిశీలన చేస్తారనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా నేను మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల లోపల మేము ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతున్నాం. సుమారు లక్షలాది మంది పిల్లలు వెల్ఫేర్ హాస్టల్స్లో వెల్ఫేర్స్లో పిల్లలు చదువుకుంటున్నారు. పక్కా బిల్డింగ్స్ లేవు, మౌలికమైన సదుపాయాలు లేవు. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వరకు కాయిదాలకే పరిమితం చేసిండ్రు. ఆ పిల్లల యొక్క శాంక్షన్స్ పరంగా ఇచ్చిన కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేసినా, కొత్తగా వెల్ఫేర్ స్కూల్స్ ఏర్పాటు చేసినా అద్దె భవనాలకే పరిమితం చేసినారు. మేము ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతాం, స్పెషల్ ఫండ్స్ ద్వారా, గ్రీన్ ఛానల్ ద్వారా ఎంటైర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా మన గ్రూప్ 4 ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి నెల 10వ తారీఖు లోపల గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ జీతాలు పడే విధంగా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. మా సంబంధించిన అధికారి సిఎస్ గారు బ్రీఫ్గా ఎంటైర్ డిపార్ట్మెంట్, ఏ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు, 23 నుంచి 25 ఈ రోజు వరకు ఎంతెంత ఏ హెడెడ్కు ఎంతెంత బ్యాలెన్స్ ప్రభుత్వ పరంగా వెల్ఫేర్ పరంగా వెళ్ళాల్సిన విషయాలు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రులు, ఆర్థిక డిపార్ట్మెంట్కు అనేక పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయించుకొని ఈరోజు ఈ యొక్క విదేశాలు చదువుకున్న పిల్లలకు ఓవర్సీస్ ద్వారా సుమారు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా, వెల్ఫేర్ పరంగా కూడా ప్రత్యేకమైన దృష్టి ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఈ యొక్క వెల్ఫేర్ పరంగా పిల్లలందరూ కూడా ఈరోజు మీరు ఎక్కడ కూడా మీరు చూడండి, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో మన ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న, స్టడీ కోచింగ్ తీసుకున్న వారు ఐఏఎస్ సెలెక్ట్ అయినారు, గ్రూప్ 1 సెలెక్ట్ అయినారు, గ్రూప్ 2 సెలెక్ట్ అయినారు. ఆ విధంగా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ద్వారా గొప్పగా చదువుని అందించే విధంగా సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మరి ఏదైతే మనం మెడికల్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, జేఐ కానీ, ఐఐటి కానీ, IIIT కానీ ప్రత్యేకమైన ట్యూటర్స్ని ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, మొన్న మేము గోల్దొట్టికి సంబంధించినటువంటి హాస్టల్కి విజిట్ చేసినాను. మొదటి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అక్కడికి వెళ్తే అక్కడ శానిటేషన్ సంబంధించిన సుమారు 1,40,00,000 రూపాయల ఇబ్బంది ఉన్న సరే శానిటేషన్ మొత్తం ప్రాబ్లం ఉన్నదంటే ఇమ్మడే మెట్రో డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళతో, మెట్రో కార్పొరేషన్ వాళ్ళతో వాటర్ వర్క్స్తో మాట్లాడి 1,40,00,000 రూపాయలు మనం డబ్బులు రిలీజ్ చేసినాము. జీవో కూడా వచ్చింది. ఈ త్వరలో పనులు కూడా మొదలు పెడుతున్నాం. అంటే మా శాఖకు సంబంధించిన విషయం లోపల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డిజబుల్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా 3 శాఖలకు సంబంధించిన విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారిని, మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నిధులు అంటే సుమారు ఒక 60 కోట్ల రూపాయలు, ఎస్సీకి ఒక 20 కోట్ల రూపాయలు, ఎస్టీకి ఒక 20 కోట్ల రూపాయలు, ఇంకా ఇతర 10 కోట్ల రూపాయలు మైనార్టీ. ఎక్కడన్నా సిఎస్ గారు కానీ, మా సెక్రటరీస్ కానీ, అధికారులు కానీ ఆ జిల్లాలో హాస్టల్ విజిట్కి వెళ్ళినారనుకో, హాస్టల్లో వాటర్ వర్క్స్ ప్రాబ్లం ఉన్నది, ఒక బోర్వెల్ ప్రాబ్లం ఉంది, ఒక అడిషనల్ క్లాస్ రూమ్ కావాలి, అడిషనల్ టాయిలెట్ రూమ్ కావాలంటే అక్కడే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అత్యవసర నిధుల ద్వారా మా అధికారులకు ముఖ్యమంత్రి గారు నేరుగా నిధులు ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వెల్ఫేర్ పిల్లలంతా కూడా ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి పిల్లలు, షెడ్యూల్ ట్రైబ్ పిల్లలు, మైనార్టీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మా అధికారులు ఎక్కడికి వెళ్తే అత్యవసర నిధుల కింద శాంక్షన్ చేసే అధికారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60 కోట్ల రూపాయలు ఇవ్వడం ఇచ్చిన విషయాన్ని కూడా మీకు తెలుసు.
మరి ఈ విధంగా దృష్టి పెట్టి వెల్ఫేర్ పరంగా ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా గొప్పగా ఉండే విధంగా ముందుకు తీసుకున్నటువంటి విషయంలో భాగంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో పూట సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్తోని 25 ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వెల్ఫేర్ ఆల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు 25 ఎకరాల్లో కార్పొరేట్ లెవెల్లో బిల్డింగ్ ఏర్పాటు చేసి క్రీడా మైదానం ఏర్పాటు చేసి ఫ్యాకల్టీస్ ఏర్పాటు చేసి పెద్దగా గొప్పగా బోధన ఏర్పాటు చేసే విధంగా ఎండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నిర్మాణం లోపల ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మా మీడియా మిత్రులందరూ మనం చేసుకుంటారు. చాలా జిల్లాలో కానీ చాలా ప్రాంతాల్లో కానీ హాస్టల్కి సంబంధించిన విషయాలు కానీ విద్యార్థులకు సంబంధించిన విషయాలు కానీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దాని మీద కూడా మేము ప్రత్యేకంగా మా సిఎస్ గారికి మేము ఆదేశాలు ఇచ్చినాం, మా సెక్రటరీస్కి ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చినాం. ప్రతి హాస్టల్లో పిల్లలకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టుకోవాలి. జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ అడిషనల్ జేసీస్ ఇద్దరు ఉంటారు, ఒకటి లోకల్ బాడీస్ ఉంటారు, ఒకటి రెవెన్యూ ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓస్ ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఎంపీడీఓస్ ఉంటారు. ప్రతి ఒక్క అధికారి ఆ జిల్లాలో ఆ మండలాల లోపల ఆ నియోజకవర్గాల హాస్టల్ విజిట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే డైట్కి సంబంధించిన విషయంలో ఒకట మీకు మీ అందరికీ తెలుసు, మేము మీడియా మిత్రులకు చాలా చాలా సందర్భంలో ఒకట ముఖ్యమంత్రి గారు కానీ మేము మంత్రులు గారు మాట్లాడినవాడు. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించిన వాళ్ళు అధికారంలో డైట్కి సంబంధించిన ఇప్పుడు ఆలోచన చేయలే. ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు డైట్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలతో కూర్చొని భోజనం చేయాలి. అప్పుడు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా వెల్ఫేర్ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రిగా నేను కూడా మా అధికారులను కూడా ఎక్కడికి హాస్టల్కి వెళ్ళినా కూడా పిల్లలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి డైట్ ఛార్జీల పరంగా మెనూ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, మంచి ఆహారం ఇస్తున్నారా ఇవ్వట్లేదా, మనం ఏ ఇంట్లో ఏదైతే మనం భోజనం చేసుకుంటారో మన వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి మన పిల్లలకు కూడా మంచి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి యొక్క ఆలోచనని, ప్రభుత్వం యొక్క ఆలోచనని వెల్ఫేర్ పిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి డైట్ ఛార్జీలు పెంచేసి అన్ని విధాల పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పట ఈరోజు 300 కోట్ల రూపాయలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మేము వెల్ఫేర్ శాఖ మంత్రిగా మేము చాలా కష్టపడి వచ్చి స్థాయికి వచ్చిన వాళ్ళం. మన ప్రజల దయతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సోషల్ వెల్ఫేర్ అండ్ మైనార్టీ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, డిజబుల్ మినిస్టర్గా నేను ముఖ్యంగా మా అధికారులందరూ కూడా మేము ఎప్పుడు పిలిచినా ప్రతి సమస్య మీద ఏ జిల్లాలో ఎక్కడనో వెల్ఫేర్ పిల్లలకి ఏ ఇబ్బందులు ఉన్నాయనే విషయంలో కూడా వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులకు, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ఈ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అలాంటి లిస్టు కొట్టే స్క్రూటినీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, గౌరవ అధికారుల దృష్టికి కానీ, నా దృష్టికి కానీ ఏది వచ్చినా కూడా అలాంటి వాళ్ళు ఎవరైతే అనర్హత ఉన్న వాళ్ళ లిస్టు ఏదైనా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. అలాంటిది ఎక్కడ కూడా జరిగినటువంటి కొన్ని ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో పట్ట కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఇంత 100% మంచి చేసిన కాడ ఒక చిన్నది 1% పొరపాటు ఉండొచ్చు. అది కూడా సరి చేస్తాం. ఇక్కడ కూడా అనర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా 80% ఓఆర్సీకి సంబంధించినటువంటి లోన్ వచ్చే ప్రసక్తి. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఫార్మేట్ ఉంటుంది. ఆన్లైన్లో ఏ ఒక్కటి ఫార్మేట్ ప్రకారం లేకపోతే మా అధికారులు ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ సిస్టంలో ఉంటుంది. పలానా డాక్యుమెంట్ ఎక్లోజర్ ఉంటేనే అది సిస్టమ్ తీసుకోవాలి జరుగుతుంది. ఈరోజు రాత్రి నైట్లో బడ్జెట్ రిలీజ్ అయితే నేరుగా మీరు పేరెంట్ అకౌంట్కి మీ నెంబర్ ఫోన్ చేయండి, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ డబ్బులు పడిపోయినాయి ఈరోజు. ఆ విధంగా సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటిది అవకాశం లేదనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి పేరు మా మీడియా మిత్రులందరికీ మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం సార్ సార్ ఒక మంచి సబ్జెక్ట్ చెప్పిన దానికే పరిమితం చేయండి సార్. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే రేపు అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు సార్ ఓవర్సీస్? మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు? గత గవర్నమెంట్ లో ఎంత పెండింగ్ ఉండే ఆ లెక్క? ఇప్పుడు రాత్రి 11:45కి డీటెయిల్ గా జియో విడుదల చేసే అకౌంట్లో అయినా డీటెయిల్ కార్యరూపకంగా మీకు అందజేస్తామన్నా.
అది రాష్ట్ర గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం, నా పరిధిలో అంశం కాదు. అందరికి ధన్యవాదాలు.